కింద డిస్క్రిప్షన్‌లో అట్లాగే ఫస్ట్ కామెంట్‌లో పిన్ కామెంట్‌లో ఉన్న డిస్క్లైమర్‌ని కంపల్సరీ చదవండి. 'పెద్ది' సినిమా పాజిటివ్స్‌ని ఫస్ట్ చూస్తే కొన్ని మాస్ సాంగ్స్ చాలా వరకు థియేటర్స్‌లో వర్కౌట్ అయినట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ చాలా వరకు బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ కొంతవరకు వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ బాగా నీరసం వచ్చేసిన తర్వాత ఇంటర్వెల్ బ్లాక్‌తో ఓకే సెకండ్ హాఫ్‌లో ఏదో కథ చెప్పబోతున్నాడు అనేటువంటి ఫీలింగ్‌ని తీసుకురాగలిగాడు. అన్నిటికి మించి క్లైమాక్స్ చాలా వరకు బిగ్గెస్ట్ హైలైట్ ఈ సినిమాకి. క్లైమాక్స్ చాలా బాగా డీల్ చేశాడు అనిపించింది నాకు. అండ్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ రంగస్థలం తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత మనకి ఈ సినిమాలో చాలా బాగా నచ్చుతుంది ఎవరికైనా. సోషల్ మెసేజ్ని, ఒక సోషల్ కోర్ ఐడియాని స్పోర్ట్స్ డ్రామాలోకి ఇంక్లూడ్ చేసిన విధానం, మెర్జ్ చేసిన విధానం, దాన్ని కామెంటరీ ఇచ్చిన విధానం, సోషల్ కామెంటరీ చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లాడు. ఏఆర్ రెహమాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఇవన్నీ మూవీ పాజిటివ్స్. నెగిటివ్స్ చూస్తే పెద్దికి బిగ్గెస్ట్ నెగిటివ్ జాన్వీ కపూర్ యొక్క క్రింజ్ సీన్స్. ఫస్ట్ హాఫ్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద నెగిటివ్. ఏమాత్రం స్ట్రాంగ్ విలన్స్ లేకపోవడం అనేది కూడా బిగ్గెస్ట్ నెగిటివ్ అని చెప్తాను. సో ఫస్ట్ హాఫ్ని ఎందుకు ఎంత పేలవంగా రాసుకున్నాడు, ఎంత చిరాకు తెప్పించాడు, చాలా చోట్ల క్రింజ్ సీన్స్తో చాలా చిరాకు, చాలా బోరింగ్గా అనిపించింది. ఎంతసేపు అయిపోతుందా ఫస్ట్ హాఫ్ అనే ఫీలింగ్ని క్రియేట్ చేశాడు. ఒక మంచి కోర్ పాయింట్ని తీసుకున్నప్పుడు దాన్ని అంతే తెలివిగా, అంతే యూనిక్గా, అంతే కోర్గా, అంతే రాగా చూపించాల్సినటువంటి టైంలో దాన్ని మళ్ళీ కమర్షియలైజ్ చేసేస్తూ దానికి అవసరం లేని మసాలా అంతా లాక్కొచ్చాడు బయటికి. దానివల్ల చెడగొట్టేశాడు డైరెక్టర్ అనిపించింది. ఇంకాస్త టైట్ స్క్రీన్ ప్లే ఉంటే కనుక, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం టైట్ స్క్రీన్ ప్లే కనుక ఉండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో అట్లీస్ట్ 50% బెటర్గా తీసి ఉంటే మాత్రం సినిమా డెఫినెట్లీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది. సో ఓవరాల్గా నాకు పర్సనల్ లెవెల్లో ఈ సినిమా ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. చాలా మంచి కోర్ పాయింట్ కదా ఇది అనిపించింది. కమర్షియల్ లెవెల్లో అయితే హిట్ అవుతుంది అని నేను నమ్ముతున్నా. సో ఎట్లా తీసుకుంటారు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని అనే దాన్ని బట్టి ఉంటుంది. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేనైతే పర్సనల్గా నమ్ముతున్నా. ఓవరాల్గా ఈ మూవీ మన పేజ్ రేటింగ్ ప్రకారం, మన ఛానల్ రేటింగ్ ప్రకారం ఇది వన్ టైం వాచ్. కింద డిస్క్రిప్షన్లో అట్లాగే ఫస్ట్ కామెంట్‌లో పిన్ కామెంట్‌లో ఉన్న డిస్క్లైమర్‌ని కంపల్సరీ చదవండి. 'పెద్ది' సినిమా పాజిటివ్స్‌ని ఫస్ట్ చూస్తే కొన్ని మాస్ సాంగ్స్ చాలా వరకు థియేటర్స్‌లో వర్కౌట్ అయినట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ చాలా వరకు బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ కొంతవరకు వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ బాగా నీరసం వచ్చేసిన తర్వాత ఇంటర్వెల్ బ్లాక్తో ఓకే సెకండ్ హాఫ్లో ఏదో కథ చెప్పబోతున్నాడు అనేటువంటి ఫీలింగ్ని తీసుకురాగలిగాడు. అన్నిటికీ మించి క్లైమాక్స్ చాలా వరకు బిగ్గెస్ట్ హైలైట్ ఈ సినిమాకి. క్లైమాక్స్ చాలా బాగా డీల్ చేశాడు అనిపించింది నాకు. అండ్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ రంగస్థలం తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత మనకి ఈ సినిమాలో చాలా బాగా నచ్చుతుంది ఎవరికైనా. సోషల్ మెసేజ్ని, ఒక సోషల్ కోర్ ఐడియాని స్పోర్ట్స్ డ్రామాలోకి ఇంక్లూడ్ చేసిన విధానం, మెర్జ్ చేసిన విధానం, దాన్ని కామెంటరీ ఇచ్చిన విధానం, సోషల్ కామెంటరీ చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లాడు. ఏఆర్ రెహమాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఇవన్నీ మూవీ పాజిటివ్స్. నెగిటివ్స్ చూస్తే పెద్దికి బిగ్గెస్ట్ నెగిటివ్ జాన్వీ కపూర్ యొక్క క్రింజ్ సీన్స్. ఫస్ట్ హాఫ్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద నెగిటివ్. ఏమాత్రం స్ట్రాంగ్ విలన్స్ లేకపోవడం అనేది కూడా బిగ్గెస్ట్ నెగిటివ్ అని చెప్తాను. సో ఫస్ట్ హాఫ్ని ఎందుకు ఎంత పేలవంగా రాసుకున్నాడు, ఎంత చిరాకు తెప్పించాడు, చాలా చోట్ల క్రింజ్ సీన్స్తో చాలా చిరాకు, చాలా బోరింగ్గా అనిపించింది. ఎంతసేపు అయిపోతుందా ఫస్ట్ హాఫ్ అనే ఫీలింగ్ని క్రియేట్ చేశాడు. ఒక మంచి కోర్ పాయింట్ని తీసుకున్నప్పుడు దాన్ని అంతే తెలివిగా, అంతే యూనిక్గా, అంతే కోర్గా, అంతే రాగా చూపించాల్సినటువంటి టైంలో దాన్ని మళ్ళీ కమర్షియలైజ్ చేసేస్తూ దానికి అవసరం లేని మసాలా అంతా లాక్కొచ్చాడు బయటికి. దానివల్ల చెడగొట్టేశాడు డైరెక్టర్ అనిపించింది. ఇంకాస్త టైట్ స్క్రీన్ ప్లే ఉంటే కనుక, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం టైట్ స్క్రీన్ ప్లే కనుక ఉండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో అట్లీస్ట్ 50% బెటర్గా తీసి ఉంటే మాత్రం సినిమా డెఫినెట్లీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది. సో ఓవరాల్గా నాకు పర్సనల్ లెవెల్లో ఈ సినిమా ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. చాలా మంచి కోర్ పాయింట్ కదా ఇది అనిపించింది. కమర్షియల్ లెవెల్లో అయితే హిట్ అవుతుంది అని నేను నమ్ముతున్నా. సో ఎట్లా తీసుకుంటారు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని అనే దాన్ని బట్టి ఉంటుంది. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేనైతే పర్సనల్గా నమ్ముతున్నా. ఓవరాల్గా ఈ మూవీ మన పేజ్ రేటింగ్ ప్రకారం, మన ఛానల్ రేటింగ్ ప్రకారం ఇది వన్ టైం వాచ్.